అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రెండోసారి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నోటీసులు జారీ చేసేటటువంటి కార్యక్రమం చేసినట. మేము ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రాము, మీరే నందీనగర్కి రండి, మీ నందీనగర్ ఇంట్లోనే మిమ్మల్ని విచారణ చేస్తామని చెప్పి సిట్ అధికారులు కేసీఆర్కు చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట. అయితే సిట్ అధికారులు రెండోసారి నోటీసులు జారీ చేయడానికి నందీనగర్ ఇంటికి పోతున్నారు. కేసీఆర్కి సంబంధించినటువంటి నందీనగర్ ఇల్లు ఇదే పాత ఇల్లు. కేసీఆర్కి సంబంధించినటువంటి నందీనగర్ దగ్గర ఏది బాలకృష్ణకి సంబంధించినటువంటి హాస్పిటల్ వెనకాల ఉంటుంది. ఈ నందీనగర్ ఇల్లు ఇప్పుడు కంప్లీట్గా లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి. ఆ ఇంట్లో ఎవరూ లేరు. దాదాపు 5 గంటల వరకు, దాదాపు 2-3 గంటల క్రితం 5 గంటల వరకు లైట్లన్నీ ఆన్ చేసి ఉన్నాయట. కేసీఆర్కి సంబంధించినటువంటి పిఆర్ఓ, కేసీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు అదే ఇంట్లో 5 గంటల వరకు ఉన్నారు. 5 గంటలకు ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్కు రెండోసారి నోటీసులు రాబోతున్నాయి అనేటటువంటి వార్తలు రాగానే లైట్లు ఆఫ్ చేసేసినారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో లైట్లు ఆఫ్ చేసి ఎవరు లేరట, గేట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. కేవలం కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఆ నందీనగర్ ఇంటి ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే కేసీఆర్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏమై ఉండొచ్చు అంటే, సిట్ అధికారులు మొన్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇచ్చి మీరు విచారణకు ఎక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, మేమే విచారణకు మీ దగ్గరికి వస్తాం, అది కూడా హైదరాబాద్లో విచారణ చేస్తాం, మీ నందీనగర్ ఇంట్లో అయినా పర్లేదు, ఇంకెక్కడైనా పర్లేదు, హైదరాబాద్లో విచారణ చేస్తాం, మీరు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పినారు. అట్లా చెప్పడానికి గల కారణం ఏంటంటే, కేసీఆర్కి సంబంధించినటువంటి వయసు దాదాపు 70 సంవత్సరాల పైన కాబట్టి, కేసీఆర్ వయసు ఎక్కువ కాబట్టి, తర్వాత సీనియర్ సిటిజన్ కాబట్టి, సో కేసీఆర్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటటువంటి ఆలోచనతోటి, సో చట్టంలో కూడా ఉంది, లాలో కూడా ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తాం, మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చే విచారణ చేస్తామని చెప్పి సిట్ అధికారులు నోటీసులో పేర్కొనేటటువంటి కార్యక్రమం చేశారు. వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరగాలి. కానీ కేసీఆర్ ఒక లేఖ రాసి పంపించే కార్యక్రమం చేసిండు నిన్న. నేను విచారణకు రాలేను, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు లాస్ట్ నామినేషన్స్ కాబట్టి, సో నాకు సంతకాలు పెట్టేటటువంటి కార్యక్రమం ఉంటుంది బీఫామ్ల పైన, తర్వాత అభ్యర్థులు మార్పులు చేర్పులు ఉంటే ఏ ఫామ్ బీ ఫామ్ పైన నేను సంతకాలు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను రాలేకపోతా ఉన్నా. ఈ ఒక్కరోజు తప్ప ఇంకెప్పుడైనా మీరు విచారణ పెట్టండి, ఓకే. మీరు విచారణ పెట్టినా కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్కే రావాలి, నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడికే రావాలి, మీరు ఎక్కడ పడితే అక్కడికి రమ్మంటే నేను రాను, నేను సీనియర్ సిటిజన్, చట్టంలో ఉంది, నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడికే రండి, నేను ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నా, ఇదే నా నివాసం, ఎప్పటి నుండో ఇక్కడే ఉంటున్నా, నా సొంత నియోజకవర్గంలో నా ఫామ్ హౌస్ ఉంది, నా ఇల్లు ఉంది, మీరు ఇక్కడికి వచ్చే నన్ను విచారణ చేయమని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్గా సిట్ అధికారులకు రిప్లై లేఖ రాసి పంపించే కార్యక్రమం చేసిండు మొన్న. అయితే సిట్ అధికారులు మాత్రం కేసీఆర్ రాసేటటువంటి లేఖను కొట్టేసే కార్యక్రమం చేశారు. లేదు లేదు, మేము ఒప్పుకోము, మేము ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రాము, నందీనగర్ ఇంటికి మీరు రండి, అది కూడా ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణలో మేము విచారణ చేయబోతా ఉన్నాం, సో మీరు నందీనగర్ ఇంటికే రండి, నందీనగర్ ఇంటి దగ్గరే మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దామంటూ కూడా సిట్ అధికారులు కేసీఆర్కు లేఖ పంపించేటటువంటి కార్యక్రమం చేసినట్టు రెండోసారి. మరి ఆ లేఖ ఎక్కడ ఇవ్వాలో ఇప్పుడు క్వశ్చన్ మార్క్. నందీనగర్ ఇంట్లో ఎవరు లేరు. మొన్న నందీనగర్ ఇంటికాడ కేసీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. కేసీఆర్ ఇంటికి వెళ్ళి కింద ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లో లేఖ ఇచ్చిర్రు, నోటీస్ ఇచ్చిర్రు. ఆ నోటీసు కేసీఆర్కు చేరింది, ఎట్లనో అట్లా వాట్సాప్లో పంపించారు, ఎట్లనో అట్లా పంపించినారు. సో ఇప్పుడు నందీనగర్ ఇంటికి తాళం వేసి ఉంది, తాళం మీన్స్ గేట్ వేసి ఉంది. నందీనగర్ ఇంట్లో ఎవరూ లేరు. కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. కేవలం సెక్యూరిటీ వాళ్ళు తప్ప ఎవరు లేరట. గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భద్రతకు సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరు లేరు. మరి సిట్ అధికారులు నోటీసులు ఎవరికి ఇస్తారు? పోనీ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిపోతారా అంటే అట్లా కుదరదు. కేసీఆర్కి సంబంధించిన మనుషులు ఎవరో ఒకళ్ళు ఉండాలి, వాళ్ళ ఆఫీస్లో ఉండేటటువంటి వ్యక్తులన్నీ ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి, కానీ ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి? కేసీఆర్ ప్లాన్ ఏమై ఉండొచ్చు అంటే, నేను ఉంటుంది ఎర్రబల్లి ఫామ్ హౌస్లో, నేను నివాసంలో ఉంటుంది, నా నియోజకవర్గంలో ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నా, ఎప్పటి నుండో ఉంటున్నా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నా, ఇప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నా, నాకు నోటీస్ ఇవ్వాలనుకుంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వచ్చి నోటీస్ ఇవ్వాలి. కానీ నేను లేనటువంటి నందీనగర్ ఇంటికి పోవడం ఏంది? నందీనగర్ ఇంట్లో ఎప్పుడోసారి హైదరాబాద్ పోయినప్పుడే పోతున్నా తప్ప నేను ఎక్కువ అక్కడికి పోవట్లేదు, కాబట్టి అక్కడికి పోవడం ఏంది? ఇక్కడ ఎర్రబల్లి ఫామ్ హౌస్ కదా రావాల్సింది, గజ్వేల్ కదా నా సొంత నియోజకవర్గానికి కదా రావాల్సింది, కాబట్టి వాళ్ళు ఫామ్ హౌస్కి వచ్చే నోటీస్ ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే కేసీఆర్ నందీనగర్ ఇంటికి సడన్గా 5 గంటల దాకా ఓపెన్ చేసి ఉందట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నందీనగర్ సంబంధించిన ఇంటికి మొత్తం కూడా తాళం వేసి ఉంది, లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయట.
కాబట్టి ఇదే నందినగర్ సంబంధించినటువంటి ఇల్లు కేసీఆర్కి సంబంధించి చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు ఇల్లు. ఎప్పుడో ఉద్యమ సమయంలో అప్పుడు తీసుకున్నటువంటి ఇల్లు అట. సో చిన్నగా ఉంటుంది, చాలా చిన్న రోడ్డు ఉంటుంది ముందు కూడా. సో అధికారులు మాత్రం ఈ ఇంట్లోనే విచారణ చేస్తామని చెప్తున్నారు. కేసీఆర్ మాత్రం ఈ ఇంట్లో విచారణ చేస్తే కుదరదు, ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్తున్నారు. సో కేసీఆర్కి సంబంధించినటువంటి ఇంట్లోనే విచారణ కొనసాగేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ కొంత ఇబ్బందికరంగానే కనబడతా ఉంది. ఓవైపు కేసీఆర్, మరోవైపు సిట్ అధికారులు. సో అయోమయం కనబడతా ఉంది. ఏం జరగబోతుంది ఆదివారం రోజు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో కేసీఆర్కి సంబంధించినటువంటి ఓవరాల్ ఇల్లు మాత్రం ఇదే కేసీఆర్కి సంబంధించినటువంటి పాత ఇల్లు, నందినగర్కి సంబంధించినటువంటి ఇల్లు. మరి ఈ ఇంట్లో ఏమైనా విచారణ జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడతా ఉంది. సో మొత్తానికి కేసీఆర్ అయితే లేదు, నేను సీనియర్ సిటిజన్, వయసులో పెద్ద కాబట్టి, నాకు వయసు కూడా ఎక్కువ కాబట్టి నా ఇంటికి వచ్చే విచారణ చేయాలి, ఇక్కడికే రండి అనేది కేసీఆర్ వర్షన్. ఇక కేసీఆర్ ఏంటంటే నందినగర్ ఇంటికి లాక్ వేయడానికి, లైట్లు బంద్ చేయడానికి కారణం కేసీఆర్ ఇక్కడ ఉండలేడు. కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. మీరేమైనా నోటీస్ చేయాలనుకుంటే అక్కడే ఇవ్వండి, ఇల్లు 5 గంటలకు క్లోజ్ చేసేసినాం, ఎవరు లేరు కాబట్టి 5 గంటలకు మేము తాళం కూడా వేసేసినామని చెప్పడానికి ఉంటుందేమో. కానీ ఓవరాల్గా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇది. ఎందుకంటే కేసీఆర్ నందినగర్ నేను రాను, మీరు ఎర్రబల్లికే రమ్మని చెప్పి మొన్ననే నోటీసు సంబంధించినటువంటి రిప్లై ఇచ్చిండు. ఈ రోజేమో నందినగర్ ఇల్లుకు లైట్లు బంద్ చేసి తాళం వేసారు, గేట్ క్లోజ్ చేసిరు. సో మీరు ఎర్రబల్లికే రండి, నోటీస్ ఇవ్వాలంటే కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్కే రావాలి అనే ఆప్షన్ ఏమైనా ఉండొచ్చు మరి. సో మొత్తానికైతే ఆదివారం రోజు 3 గంటలకు కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ జరగబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ కొడుతున్నటువంటి పరిస్థితి. అన్ని మీడియా ఛానల్లో ప్రధానంగా వస్తున్నటువంటి వార్తలు ఇదే. కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ క్లియర్గా ఎర్రబల్లికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లోనే జరగాలి అనేది కేసీఆర్కి సంబంధించిన వర్షన్. నేను బయటికి రాను. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ఒపీనియన్, మీరు ఎందుకు బయటికి రారు, హైదరాబాద్లోనే ఎందుకు, ఆ కమిషనర్ పరిధిలోనే మీరు ఎందుకు విచారణ చేయాలనుకుంటున్నారు, మీరు జూబ్లీ హిల్స్ పరిధిలోనే విచారణ ఎందుకు చేయాలనుకుంటున్నారు, మీరు ఓన్లీ హైదరాబాద్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారు, తెలంగాణలో ఎక్కడన్నా కూడా విచారణ చేయవచ్చు. ఇప్పుడు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రంలో ఏదన్నా మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే అక్కడ పోయి కూడా విచారణ చేయవచ్చట, ఆ వెసులుబాటు ఉందట. మరి ఈ సిట్ అధికారులు హైదరాబాద్లోనే చేస్తాం విచారణ, ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోము అని ఎందుకు అంటున్నారు? కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ గజ్వేల్ పక్కనే కదా, హైదరాబాద్కు సంబంధించిన వ్యవహారంలో సిద్దిపేట దగ్గర. కాబట్టి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో, కేసీఆర్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఆయన ఫామ్ హౌస్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు, అక్కడికి ఎందుకు పోరు అంటే వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మాకు రిప్రజెంటేటివ్ అంటే మాకు నందినగర్కి సంబంధించినటువంటి ఇల్లే నోటీస్లో ఉంది, అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి ఇల్లు క్లియర్గా నందినగర్ అనే పెట్టి ఉంది, ఎర్రబల్లి ఫామ్ హౌస్ అని లేదు. కాబట్టి మాకు నందినగర్ ఇంటికే మేము నోటీస్ పంపిస్తాం, నందినగర్ ఇల్లే కేసీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే ప్లేస్ ఉంది అంటే అంటారు కదా గుర్తింపు అంటారు కదా, ఆ గుర్తింపు కేసీఆర్ గుర్తింపు ఇల్లు నందినగరే ఉంది. కాబట్టి నందినగర్కే నోటీస్ ఇస్తాం, ఎర్రబల్లికి ఇయ్యము, నందినగర్ ఇంట్లోనే విచారణ చేస్తాం, ఎర్రబల్లి ఫామ్ హౌస్ మేము రాము అనేది సిట్ అధికారుల వర్షన్. కేసీఆర్ మాత్రం లేదు నేను ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నా, ఎప్పటి నుండో ఉంటున్నా, ఇప్పుడు కాదు, అధికారం పోయినప్పుడు కూడా ఉంటున్నా, అధికారం ఉన్నప్పుడు ఉంటున్నా, కాబట్టి మీరు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రండి అనేది కేసీఆర్ వర్షన్. సో అంత అయోమయం కనబడతా ఉంది, ఆగమాగం పరిస్థితి. మరి సిట్ అధికారులు పోతారా, లేకపోతే సిట్ అధికారులు మీరే రావాలంటారా, కేసీఆర్ రియాక్షన్ ఏంది, రిప్లై ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ కేసీఆర్ ఇంటికి ఇప్పుడు తాళమేసి ఉంది, కేసీఆర్ సంబంధించిన ఇంట్లో లైట్లు బంద్ చేసి ఉన్నాయి. మరి సిట్ అధికారులు ఎక్కడికి పోయి ఇస్తారు ఆ సంబంధించిన నోటీస్ అనేది క్వశ్చన్ మార్క్. మరి ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోతారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఏమైనా ఇచ్చిపోతారా, లేకపోతే ఇదే నందినగర్ ఇంట్లో ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి ఆదివారం రోజు విచారణ కేసీఆర్ సార్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఏమైనా చెప్తారా? ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చి మీ ఇంట్లోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళు కదా, మీ ఇంట్లో సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చినామని చెప్పి ఏమైనా సిట్ అధికారులు చెప్తారా? ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ చేసిండు. ఇప్పుడు సిట్ అధికారులు నోటీస్ చేయడానికి అవకాశం లేదు నందినగర్లో, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి ఎర్రబల్లికే రండి, నేను ఈయనే ఉన్నా అనేది కేసీఆర్ వర్షన్. కేసీఆర్ ఇంకోటి ఏం చెప్పిందంటే నేను ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నా కాబట్టి నోటీస్ కూడా వద్దు, ఎప్పుడైనా విచారణ చేయాలనుకుంటే డైరెక్ట్ రండి. ఈ ఒక్కరోజు తప్ప, ఇదేది 30వ తారీఖు ఈరోజు లాస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఏమంటారు నామినేషన్లు లాస్ట్. కాబట్టి నామినేషన్ షెడ్యూల్స్ ఉంటాయి. ఈరోజు నామినేషన్ వేయడానికి వేరే వాళ్ళు పోతారు, వాళ్ళకి మళ్ళీ బీఫామ్ ఇవ్వాలి, ఇవన్నీ కథకథ ఉంటుంది. కాబట్టి సంతకాలు పెట్టేటుంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది, అభ్యర్థులతో మాట్లాడాలనేది కేసీఆర్ వర్షన్. ఈ రోజు ఎగ్జామ్షన్ ఇవ్వండి, నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టండి అనేది కేసీఆర్కి సంబంధించిన వర్షన్. అది కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రండి అని, నోటీస్ కూడా వద్దు, డైరెక్ట్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారణ చేయొచ్చు అని కేసీఆర్ చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. లేదు నందినగర్కే రండి అనేది సిట్ అధికారుల వర్షన్. ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తానికైతే కేసీఆర్
రెడీగా ఉన్నాడు. నేను రెడీ విచారణకు ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనే అంటున్నాడు. మరి పోలీసులు మాత్రం నందినగర్కి రావాలంటున్నారు. మరి కేసీఆర్ వస్తాడా రాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నందినగర్ ఇంటికి మాత్రం లైట్లు బంద్ చేసి ఉన్నాయి. ఇది కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అని కూడా అంటున్నారు. నందినగర్లో ఎవరు ఉంటలేరు కాబట్టి లైట్లు బంద్ చేసి ఉన్నాయి. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో లైట్లు ఆన్ చేసి ఉంటే నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను లేనటువంటి ఇంటికాడికి పోయి మీరు నోటీస్ ఇచ్చుడేంది, నేను ఉన్నటువంటి ఇంటికాడికి వచ్చి నోటీస్ తీయండి, నా నివాసంలోకి రండి, నా నివాసంకి వచ్చి నోటీస్ ఇచ్చిపోండి అనేది కేసీఆర్ వర్షన్ కావచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. ఒకవేళ కేసీఆర్ ఈ వర్షంలో రావచ్చు, అవునండి నేను నందినగర్ ఇంట్లో లేను, అక్కడికి పోయి నోటీసులు ఇస్తే నేను విచారణకు ఎట రావాలి, నా దగ్గరకు వచ్చి నోటీసులు ఇస్తే నేను ఆ నోటీసులు తీసుకుంటా విచారణకు వస్తా, నేను లేని దగ్గరికి పోయి నోటీసులు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు అని కూడా కేసీఆర్ ఉల్టా ఏమన్నది ఇప్పొచ్చు. అట్లా కూడా ఉంటుంది. కేసీఆర్ దగ్గర లాజిక్లు జిమ్మిక్లు చాలా ఉంటాయి కదా. కేసీఆర్ లాతో కొట్టొచ్చు, ఆయనకు లా తెలుసు కదా, ఆయనకు లా తెలుసు, చట్టం తెలుసు, ఆయన దగ్గర చాలా పెద్ద టీం ఉంటారు. సో అట్లా లా పాయింట్స్ ఏమన్నా కేసీఆర్ ముందుకు పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.